అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఈరోజు అంశంలో మరికొన్ని విశేషాలు. ప్రతిభ, క్రమశిక్షణ. చదువు, క్రమశిక్షణ ఈ రెండింటి మధ్య చాలా దగ్గర సంబంధం ఉందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. క్రమశిక్షణతో పనిచేయటం చదువులో మంచి ప్రతిభ కనబరిచేటట్లు చేస్తుంది. చాలామంది ప్రతిభావంతులైన పిల్లలు చక్కని క్రమశిక్షణతో మెలగటం గమనించవచ్చు. క్రమశిక్షణకు మంచి చదువుకు అవసరమైన అలవాట్ల మధ్య సారూప్యత ఉంటుంది. తిండి, భోజన వేళలు మొదలుకొని చదువు వరకు అన్నీ సమయం ప్రకారం పద్ధతిగా పూర్తి చేసే అలవాటు గల పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులు పాఠశాలని సందర్శించటం. తల్లిదండ్రులు సమయానుకూలంగా తమ పిల్లలు చదివే పాఠశాలను సందర్శించటం, ఉపాధ్యాయులతో వీలు చూసుకుని మాట్లాడటం చాలా మంచి పద్ధతి. పిల్లల గురించి చాలా సమాచారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య పరస్పర మార్పిడి జరిగినప్పుడు పిల్లలపై అటు టీచర్లకు, ఇటు తల్లిదండ్రులకు మరింత మంచి అవగాహన ఏర్పడుతుంది. అందుకే తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించటం పాఠశాల పనికి ఆటంకం కాదని గుర్తించాలి. బోధనాభ్యాసన ప్రక్రియలో మరింత మెరుగైన ఫలితాల కోసం అది దోహదపడుతుంది. చదువు లక్ష్యం. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో మొదలు ఆధునిక కాలంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరకు, జాతిపిత మహాత్మా గాంధీ మొదలు భారతదేశ తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు ఎందరో మహానుభావులు చెప్పేది ఒక్కటే. అదేమిటంటే, ప్లేటో చెప్తున్నారు, మన విద్యకంతటికీ కేంద్ర బిందువు హృదయము పిల్లవాడు. పిల్లలతో సహజ స్నేహం కరువైనప్పుడు మనం తెచ్చే సరికొత్త విధానాలు, సరికొత్త పరికరాలు శుద్ధ దండగ. పిల్లలు వ్యతిరేకించే ఏ విధానమైనా, ఏ ఉపకరణమైనా పరమ దండగే అని చెప్తున్నారు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తున్నారు, యువకుల్ని నిపుణులుగా మార్చటం కంటే మంచి వ్యక్తిత్వం కలవారిగా మార్చటం విద్యా లక్ష్యంగా ఉండాలి. సాంకేతిక విద్యా సంస్థల లక్ష్యం కూడా ఇదేనని నా ఉద్దేశ్యం. ఒకానొక అంశంలో ప్రత్యేక నైపుణ్యం అందించినంత మాత్రాన సరిపోదు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యాన్ని, స్వయం నిర్ణయాధికారాన్ని సమకూర్చటం విద్యకు ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. అలాగే మహాత్మా గాంధీ ఏమంటున్నారంటే, ఉపాధ్యాయుడు విద్యకు వాహకాలుగా పాఠ్యపుస్తకాల్ని పరిగణించటం అంటే మనం జీవించే ప్రపంచానికి చాలా తక్కువ విలువ కట్టడం అన్నమాట. పాఠ్యపుస్తకాల పేజీల్లోనే సమస్తాన్ని వెతుక్కొని పిల్లలకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయుడు అసలు విషయాన్ని ఎప్పటికీ అందించలేడు. అప్పుడు అతడు తాను బోధించే పాఠ్యపుస్తకాలకు తానే బానిసగా మారిపోతాడు. స్వతంత్రంగా ఉండగలగటం అతనికి ఎప్పటికీ సాధ్యపడదు. కాబట్టి ఎంత తక్కువ పాఠ్యపుస్తకాలుంటే పిల్లలకు, ఉపాధ్యాయులకు కూడా అంత మంచిది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమంటున్నారంటే, మన శిక్షణ ప్రణాళిక ఎంత వ్యర్థమైనది, కష్టదాయకమైనది అంటే దాని పాలిట పడ్డ మానసిక శక్తులు సజీవంగా ఉండటమే కష్టం. దీనివల్ల ఎంత హాని కలుగుతుందో లోకులకు తెలియదు. కొంతమంది దీన్ని అర్థం చేసుకుంటారు కానీ నమ్మరు. కొందరు ఒప్పుకుంటారు కానీ మార్చటానికి పూనుకోరు. ఆచరణకి వచ్చేటప్పటికి మళ్ళీ పాత పద్ధతే ఉచితం అనుకుంటారు. అందువల్ల మన విద్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది అంటారు. చదువు లక్ష్యం కేవలం ఒక ఉపాధిని చేపట్టడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని లేదా ఓ వృత్తిని స్వీకరించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించటం మాత్రమే కాక, మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని వ్యక్తిలో పెంపొందించాలి. నీతి, నిజాయితీ వంటి జీవన విలువలను నేర్పడం కూడా చదువు లక్ష్యం. వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను పూర్తిగా వెలికితీసి ఒక పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దడం అంతిమ లక్ష్యంగా సాగేదే చదువు. మరికొన్ని అంశాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.